విన్నారా? ఇప్పుడు డబ్బులు పెద్ద ఫోన్లోనే కాదు, చిన్న ఫోన్తో కూడా పంపచ్చు, ఇంకా అందుకోవచ్చు. డేటా కనెక్షన్ కూడా అవసరం లేదు. ఒక బ్యాంక్ అకౌంట్, ఆ అకౌంట్తో కనెక్ట్ అయిన ఫోన్ నంబర్, ఇంకా మీ బ్యాంక్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఉంటే చాలు. ఈ వీడియోలో ఆధార్తో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాం. చాలా సులభంగా, సురక్షితంగా చేయొచ్చు. ఈ కొత్త టెక్నాలజీని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ప్రభుత్వంతో కలిసి చేసింది. దీన్ని ఖచ్చితంగా నమ్మచ్చు, కానీ వాడేటప్పుడు తెలివిగా వాడాలి. మొదలు పెట్టడానికి స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేయండి. మొదటిసారి కాల్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం. కాల్ అందంగానే మీకు కావాల్సిన భాష చూస్ చేసుకోండి. ఇంగ్లీష్ కోసం 1, హిందీ కోసం 2, తెలుగు కోసం 4. ఆ తర్వాత మీ బ్యాంక్ పేరు స్పష్టంగా చెప్పండి. ఇక్కడే చాలా తప్పులు జరగవచ్చు. ఒకవేళ మీ బ్యాంక్ పేరు మీకు సరిగ్గా గుర్తు లేకపోతే కాల్ చేసే ముందరే కనుక్కొని కాల్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయి ఉంటే SBI అని కూడా చెప్పచ్చు. ఆ తర్వాత మీరేం చేయదలుచుకుంటున్నారో అడుగుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైనా చూస్ చేసుకోండి. డబ్బులు పంపడానికి 1, అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 2, మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి 3. రిజిస్టర్ అవ్వడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీ డెబిట్ కార్డ్తో రిజిస్టర్ అవ్వాలంటే 1 నొక్కండి, ఆధార్తో రిజిస్టర్ అవ్వాలంటే 2 నొక్కండి. ఈ వీడియోలో ఆధార్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నాం, కాబట్టి 2 నొక్కండి. ఇప్పుడు మీ ఆధార్ నంబర్లో మొదటి 6 అంకెలను ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ముందర ఒక OTP ఆధార్ తరఫు నుంచి వస్తుంది. దీన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు బ్యాంక్ నుంచి ఇంకో OTP వస్తుంది. అది కూడా ఎంటర్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని మీ సొంత UPI పిన్ చేసుకోమంటుంది. ఒకవేళ మీ బ్యాంక్ SBI అయి ఉంటే మీ పిన్లో 6 అంకెలు ఉండాలి. మీది వేరే బ్యాంక్ అయి ఉంటే మీ పిన్లో 4 అంకెలు ఉండాలి. వీడియోలో ఉన్న నంబర్లు అస్సలు కాపీ చేయొద్దు. ఇవి ఉదాహరణగా ఇచ్చినవి మాత్రమే. మీరు పెట్టుకున్న పిన్ని ఎవ్వరికీ చెప్పొద్దు. ఈ పిన్ లేకుండా మీ బ్యాంక్లో డబ్బులు ఎవ్వరూ తీసుకోలేరు. అందుకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పిన్ సెటప్ అవ్వగానే మీ UPI రెడీ. ఇప్పుడు మీరు డబ్బులు హాయిగా పంపచ్చు, ఇంకా అందుకోవచ్చు కూడా.